వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. మనం క్లాస్ 5లో ఏం నేర్చుకున్నాం? జిఎస్సి టూల్ గురించి అయితే నేర్చుకున్నాం. జిఎస్సి టూల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అలాగే నెక్స్ట్ వెబ్ పొజిషన్ అనలైసిస్ గురించి నేర్చుకున్నాం. కాంపిటీటర్ అనలైసిస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. మనం టుడే క్లాస్లో ఇంతవరకు ఆప్టిమైజేషన్ దేనికి చేసాం? ఓన్లీ పోస్ట్ పేజీకి మాత్రమే మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసాం కదా. ఆన్ పేజ్ ఎస్ఈఓ పోస్ట్ పేజ్కి మాత్రమే కాదు, ఇక్కడ పేజెస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది చేయొచ్చు. అది ఎలానో టుడే క్లాస్లో మనం నేర్చుకుందాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనే వెబ్సైట్ ఉంది కదా. ఇక్కడ ఈ వెబ్సైట్ మనకు ఇది ఒక పేజ్ అన్నమాట. ఇది పోస్ట్ పేజ్ కాదు. చూడండి, ఇది పోస్ట్ పేజా లేకుంటే పేజా? చూడండి, ఇది ఒక పేజ్, ఇది పోస్ట్ పేజ్ అయితే కాదు, ఓకేనా. దీనికి వీళ్ళు ఒక ఫోకస్ కీవర్డ్ తీసుకొని ఏం చేశారు? ఒక పేజ్ని క్రియేట్ చేశారు, ఓకేనా. వీళ్ళ ఫోకస్ కీవర్డ్ ఏంటి? ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. వీళ్ళు ఈ ఫోకస్ కీవర్డ్కి ఏం చేశారు? ఒక పేజ్ అనేది క్రియేట్ చేశారు. ఈ ఫోకస్ కీవర్డ్కి ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది చేశారనమాట. అందుకనే ఇక్కడ ఎస్ఈఆర్పి పేజ్లో ర్యాంకింగ్లో ఉంది. ఎక్కడ ఎన్నో ర్యాంకింగ్ ఉంది? ఫస్ట్ ర్యాంక్లో ఉంది, చూస్తున్నారా. ఇలా మనం కూడా పేజ్కి ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలంటే మనం ఒక ఫోకస్ కీవర్డ్ తీసుకోవాలి అనమాట. ఫోకస్ కీవర్డ్ ఎలా అంటే అలా తీసుకుంటామో మనం. కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్లో మనం కీవర్డ్ రీసెర్చ్ చేసి అప్పుడు మనం ఫోకస్ కీవర్డ్ అనేది తీసుకోవాలి. గూగుల్ సజెషన్ ద్వారా అయినా, లేదంటే బ్రెయిన్ స్ట్రోమింగ్ ద్వారా అయినా, లేదంటే కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉన్నాయి కదా. ఊబర్ సజెస్ట్, కీవర్డ్ రివీలరు, కీవర్డ్ రీసెర్చ్ అనే ఆ టూల్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఒక ఫోకస్ కీవర్డ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఊబర్ సజెస్ట్ అనే టూల్ అయితే ఉంది. ఇందులో నేను డిజిటల్ మార్కెటింగ్ టైప్ అనే కీవర్డ్ అయితే తీసుకున్నాను. డిజిటల్ మార్కెటింగ్ టైప్ అనే కీవర్డ్ అయితే తీసుకున్నాను. టైప్స్, ఈ కీవర్డ్కి ఎంత డిఫికల్టీ ఉంది, ఎంత సెర్చ్ వాల్యూ ఉంది ఇక్కడ తెలుసుకుందాం మనం, ఓకేనా. నేను తీసుకున్న ఫోకస్ కీవర్డ్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఎస్ఈఓ డిఫికల్టీ ఎంత ఉందో చూసుకొని నేనైతే ఈ ఫోకస్ కీవర్డ్ అనేది తీసుకున్నాను, ఓకే. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఆ ఫోకస్ కీవర్డ్కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉందో చూద్దాం. చూడండి, నేను తీసుకున్న ఫోకస్ కీవర్డ్ ఎంతమంది సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది? 12.1K ఉంది, హై. కాకపోతే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే ఏంటి? లో అన్నమాట. ఇక్కడ చూడండి, ఎస్ఈఓ డిఫికల్టీ అనేది 50 ఉంది, హై లేదు, ఓకేనా. ఓకే, నాది ఎస్ఈఆర్పి ర్యాంకింగ్లో తొందరగా అయితే వస్తుంది అనమాట నేను ఎస్ఈఓ చేస్తే, ఓకేనా. ఇక్కడ హై డిఫికల్టీ ఉన్నది తీసుకుంటే మనది ఎస్ఈఆర్పిలో లేట్గా అనేది వస్తుంది. తొందరగా మనం ర్యాంకింగ్ పేజ్లో రావాలంటే మిడిల్ లేదంటే లో డిఫికల్టీ ఉన్న ఫోకస్ కీవర్డ్ అయితే మనం తీసుకోవాలి అనమాట, ఓకేనా. ఇలా కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసి మనం ఫోకస్ కీవర్డ్ అనేది తీసుకోవాలి, ఓకేనా. ఇక్కడ వీళ్ళు కూడా అంతే, సేమ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఎలా తీసుకున్నారు? ఇది ఒక ఫోకస్ కీవర్డ్. ఈ ఫోకస్ కీవర్డ్ మీద వాళ్ళు ఇలా పేజ్ అనేది క్రియేట్ చేశారు. అందుకే కదా ఇక్కడ ఎస్ఈఓ చేశారు, కాబట్టి వీళ్ళది ఫస్ట్ ర్యాంక్లో ఉంది అనమాట. ఇప్పుడు మనం కూడా సేమ్ అలాగే మనం ఒక పేజ్ని అయితే క్రియేట్ చేద్దాం.
ఒక పేజ్ని క్రియేట్ చేసి, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఫోకస్ కీవర్డ్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ టైప్స్. ఓకేనా, ఆ ఫోకస్ కీవర్డ్ ద్వారా నేను ఒక పేజ్ని క్రియేట్ చేసి దానికి SEO ఆప్టిమైజేషన్ అయితే చేస్తాను. ఓకేనా, ఇక్కడ యాడ్ న్యూ పేజ్ అనేది తీసుకుందాం. ఇక్కడ యాడ్ పేజ్ ఉంది కదా, యాడ్ పేజ్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ మనం ఒక పేజ్ని క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ మనం టైటిల్ రాసే ముందు ఫస్ట్ ఇక్కడ మనం ఈ ర్యాంకింగ్ అవుతుంది కదా, ఇక్కడ మనం ఫోకస్ కీవర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ టైటిల్ అని నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకేనా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ నా ఫోకస్ కీవర్డ్ టైటిల్ తీసుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ టైటిల్, మెటా టైటిల్ అని మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఇలా టైప్ చేసి నేను ఇక్కడ నా ఫోకస్ కీవర్డ్ మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వమని అడిగాను ChatGPT. చూడండి నాకు మెటా టైటిల్ ఇచ్చింది. ఓకేనా, టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ SEO PPC అని ఇలా ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ ఫోకస్ కీవర్డ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ అన్నమాట. ఇది ఇక్కడ రాయాలి, డిజిటల్ మార్కెటింగ్ టైప్స్. ఇలా ఫోకస్ కీవర్డ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ అనే ఫోకస్ కీవర్డ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మెటా టైటిల్ అయితే తీసుకోవాలి. మెటా టైటిల్ ఏంటి, ఇది మెటా టైటిల్ తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఓకే, మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ మనం ChatGPTలోకి వెళ్ళి ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ ఇచ్చింది కదా, ఇది తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం పోస్ట్ కాదు చేసేది, పేజ్కి SEO ఆన్ పేజ్ SEO అనేది చేస్తున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అయితే తీసుకున్నాం. ఓకేనా, వన్ 181 క్యారెక్టర్స్ అయితే ఉంది. ఓకే ఓకే పర్లేదు. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఓకే ఇక్కడ మన ఫోకస్ కీవర్డ్ అనేది ఇందులో తీసుకోలేదంట. ఓకేనా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ మెటా టైటిల్లో నేను డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ అని ఇక్కడ ఇస్తాను. ఓకేనా, ఓకేనా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ అని ఇచ్చాను. చూసారా ఇక్కడ స్కోర్ పెరిగిందా. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ అని కాకుండా ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ ఇంక్లూడింగ్ టైప్. చూసారా మన స్కోర్ మళ్ళీ పెరిగింది. ఓకేనా, ఎలా మన ఫోకస్ కీవర్డ్ అనేది టైటిల్లోను డిస్క్రిప్షన్లో రావాలి. ఓకేనా, నెక్స్ట్ మనం పేజ్ దేని ద్వారా చేసేవాళ్ళం, అప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ ద్వారా అయితే మన పేజ్ అనేది చేస్తుంటాం. ఓకే,
ఓకే, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే పేజ్ అయితే మనం వెళ్దాం. ఓకేనా. ఓకే, ఇక్కడ టైటిల్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్దాం. మనం ఒక పేజ్ని అనేది తీసుకుంటున్నాం. ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్ళి మన పేజ్ అనేది బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. మనం డిజైన్ అయితే చేస్తాం పేజీని, ఎలానో చూద్దాం. చూసారా, ఇది మన పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏంటి, ఇక్కడ టైటిల్ రావాలి మనం. ఓకేనా. ఇక్కడ టైటిల్ రావాలి. టైటిల్ రావాలంటే ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇక్కడ ఏంటి, ఓకే, ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇది తీసుకుందాం. నెక్స్ట్ టైటిల్ అయితే తీసుకుందాం. ఇక్కడ టైటిల్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ సెల్ఫ్ హ్యాండ్. ఓకేనా. చూద్దాం, ChatGPTలో అయితే నేను తీసుకున్నాను కదా. టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా, ఇదైతే నేను టైటిల్లో తీసుకుంటాను, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎలిమెంటర్స్ వస్తాయి. ఈ ఎలిమెంటర్స్ టెక్స్ట్ హెడ్డింగ్ మీద ఈ హెడ్డింగ్ ని ఇక్కడ తీసుకోవాలి మనం. ఓకేనా, తీసుకున్నాను. ఇది H1 గా తీసుకోవాలి. హెడ్డింగ్ ఎప్పుడైనా మనం H1 లో తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాం, డిజిటల్ మార్కెటింగ్ టైప్స్. ఓకే, ఇదైతే ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ ఇంకేమున్నాయి చూడండి. ఫస్ట్ ఏముంది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంది. ఓకేనా, ఇది మనం ఇలా పాయింట్స్ వైజ్ గా తీసుకుందాం మనం కూడా. ఓకేనా. నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఇక్కడ ప్లస్ బాక్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఏంటి, ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా తీసేసుకొని ఓన్లీ టెక్స్ట్ హెడ్డింగ్ కదా మనం తీసుకోవాల్సింది. ఇక్కడ ప్లస్ బాక్స్ ఉంది, ఇది ఉంది, ఎలిమెంటర్ తీసుకో, ఇది కూడా హెడ్డింగ్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ హెడ్డింగ్, ఇది H2 లో ఉండాలి ఎప్పుడైనా. మనం సెకండ్ హెడ్డింగ్ ఏంటి, H2 లో ఉంది. ఇక్కడ చూడండి, H2 లోనే ఉంది. ఇక్కడ ఏం రాయాలి, మనం ఇందాక కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేద్దాం మనం. ఓకేనా, ఇది H2 లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఈ ఎగ్జాంపుల్స్ అయితే మనం తీసుకుందాం. ఓకేనా. ఓకే, ఇక్కడ దాకా ఓకేనా. ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్లెక్స్ బాక్స్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ప్లస్ ఐకాన్ అనేది ఇక్కడ యాడ్ ఎలిమెంటర్ లోకి వెళ్ళి అదేంటి టెక్స్ట్ ఎడిటర్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా, మనం టెక్స్ట్ ఎడిటర్ ఇప్పుడు అక్కడ ఉన్న కంటెంట్ ని ఇక్కడ పేస్ట్ చేయాలి. చూసారు, ఇలా చేసాము. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నాం. సెకండ్ వన్ కూడా ఇదేంటి హెడ్డింగ్, ఇది H2 లో పెట్టుకున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఫ్లెక్స్ బాక్స్, ఇలా ఫ్లెక్స్ బాక్స్ ఇలా టైప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎలిమెంటర్ లోకి వెళ్ళి యాడ్ అండ్ ఎలిమెంటర్ లోకి వెళ్ళి హెడ్డింగ్
హెడ్డింగ్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా, హెడ్డింగ్ ఏముంది, నెక్స్ట్ వన్ ఏముందంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకేనా, ఇది ఏ హెడ్డింగ్ లో ఉంది, H1 హెడ్డింగ్ లో ఉంది. ఓకే ఇలా ఇక్కడ పబ్లిష్ ఉంది. ఓకేనా, ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకేనా, ఓకే బ్యాక్ వెళ్ళిన తర్వాత ఒకసారి మన పేజ్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఎంత ర్యాంకింగ్ వచ్చిందో చూద్దాం మన పేజ్. ఓకేనా, చూడండి 57 వచ్చిందా మన పేజ్కి. ఇక్కడ మనం దీనికి ఒక నేమ్ అయితే ఇచ్చుకున్నాం. మనం అబౌట్ అస్ అని పేజ్ ఇది, అబౌట్ అస్ అని ఒక నేమ్ ఇద్దాం పేజ్. ఓకే, ఇక్కడ సేవ్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం, ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్దాం. ఓకే, ఎడిట్ విత్ ఎలిమెంటర్. మనకి ఎంత వచ్చింది ర్యాంకింగ్, 57 అయితే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు పబ్లిష్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ హెడ్డింగ్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఏం తీసుకోవాలి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ChatGPTలోకి వెళ్ళి ఇది కాంటెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ ఇది తీసుకోవాలి. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ ఉంది. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, యాడ్ ఎలిమెంటర్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ బటన్ అనేది ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం ఇందాక తీసుకున్నాం. ఓకే, ఓకే ఇక్కడ పేస్ట్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఏంది, థర్డ్ వన్ ఉంది, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది. ఇది తీసుకుంది, ఇది S2 లోనే తీసుకుంటాం. ఓకేనా, ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఏంటి, ప్లస్ ఐకాన్, యాడ్ ఎలిమెంట్ లోకి వెళ్ళి టెక్స్ట్ హెడ్డింగ్ ఇది. ఇవన్నీ H2 లో లేకంటే H3 ఇలానే తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ కింద ఉన్న ఇది తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం తీసేసుకో. ఓకేనా, కాపీ, ఇక్కడ ప్లస్ బాక్స్, ఇక్కడ ఏం తీసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ప్లస్ బాక్స్ ఇస్తాను. ఇక్కడ ఏంటి, ప్లస్ ఐకాన్, ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ అనేది తీసుకో. ఓకే, టెక్స్ట్ ఎడిటర్ తీసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి మనం ఇలా. ఓకేనా, ఇలా మనం ఇక్కడ తీసుకున్నవన్నీ ఇలా పబ్లిష్ చేయాలి అన్నమాట. ఓకేనా, ఇలా మనం SEO ఆప్టిమైజేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ దీని కింద మనం ఏదైనా ఇమేజ్ తీసుకోవాలి అనుకున్నాం అనుకో, ఇక్కడ ప్లస్ బాక్స్ ఉంది చూడండి. ఇక్కడ మనం ఒక ఇమేజ్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ తీసుకోవాలంటే చూడండి, ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ ఉందా, ఇమేజ్ అనేది మనం ఇక్కడ డ్రాప్ అండ్ డౌన్ తీసుకుంది, వచ్చింది మనకి ఇమేజ్ అనేది వచ్చింది కదా. ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూజ్ ఇమేజ్ ఉంది కదా,
ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి మీడియా లైబ్రరీలో మనం కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ మనకు నచ్చిన ఇమేజ్ అయితే తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజ్ అయితే తీసుకుంటాను. ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇమేజ్ ఆల్ట్ తీసుకుంటాం కదా, ఇక్కడ మన ఫోకస్ కీవర్డ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. పేజ్ లో అయితే ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ ఇక్కడైతే తీసుకోవచ్చు. మనం ఫోకస్ కీవర్డ్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ మన ఫోకస్ కీవర్డ్ అన్నమాట. ఓకేనా, ఇలా ఇమేజ్ ఆల్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్. చూసారా వచ్చిందా, ఇమేజ్ అనేది వచ్చిందా ఇక్కడ చూడండి. ఇలా పేజ్ త్రూ కూడా మనం వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి పబ్లిష్ అన్నాం. ఓకేనా, ఇక్కడ మనం ఇంకో ఇమేజ్ అయితే తీసుకున్నాము, ఇది తీసుకుంటాం. ఓకేనా, ఓకే, ఆల్ టెక్స్ట్ కూడా మనం ఇక్కడ ఇద్దాం. ఓకేనా, ఇక్కడ మనం చూడండి పెరిగిందా, 61 అయితే మన ర్యాంక్ అనేది వచ్చింది. ఓకేనా, ఇలా దీని ఇక్కడ వ్యూ ఉందా, ఈ వ్యూ పేజీలో అయితే మనం పేజ్ని అయితే చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడు వ్యూ పేజ్లోకి అయితే మనం వచ్చాం కదా, చూడండి మనం ఇందాక రాసిన పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది ఆ పేజ్ అంటే ఇదే అన్నమాట. ఓకే, ఇది పేజ్ అన్నమాట. చూడండి మనం తీసుకున్న పేజ్ ఎంత బాగా వచ్చింది. ఇలా ఎలిమెంటర్ ద్వారా కూడా మనం పేజ్ ని క్రియేట్ చేసి ఆన్ పేజ్ SEO అనేది చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రోడక్ట్ కి మనం ఆన్ పేజ్ SEO ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, డాష్ బోర్డ్ లోకి వెళ్దాం. ఇప్పుడు ప్రోడక్ట్స్ కూడా మనం ఆన్ పేజ్ SEO ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంది కదా, ఇక్కడ ప్రోడక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత యాడ్ న్యూ ప్రోడక్ట్ అని తీసుకుంటాం. యాడ్ న్యూ ప్రోడక్ట్ అని తీసుకోవాలి. దీనికి మనం ఆన్ పేజ్ SEO ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మన ప్రోడక్ట్స్ లో ఇక్కడ ర్యాంకింగ్ అనేది కనిపిస్తుంది, ర్యాంక్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది, కానీ ప్రోడక్ట్ లో మనకి ఇక్కడ బాటమ్ లో ఉంటది అనమాట. ఓకేనా, ఇక్కడ బాటమ్ లో అయితే ఉంటది. ఓకేనా, SEO ర్యాంకింగ్ అని ఎక్కడ ఉంటది, బాటమ్ లో ఉంటది. ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ గురించి అయితే ఇక్కడ రాస్తాను. ఓకేనా, ఇక్కడ మన ఫోకస్ కీవర్డ్ అనేది తీసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ప్రోడక్ట్స్ లో నేను ఒక ఫోకస్ కీవర్డ్ అయితే తీసుకున్నాను. ఏం ఫోకస్ కీవర్డ్ తీసుకున్నానంటే, ఇక్కడ నేను ఒక హెయిర్ ఆయిల్ గురించి అయితే ఒక ప్రోడక్ట్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి, బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్ అనే ఫోకస్ కీవర్డ్ తీసుకుంటున్నాను. చూడండి దీనికి SEO డిఫికల్టీ ఎంత ఉంది, 40 ఉంది. చూడండి ఇంకా ఇక్కడ ఫోకస్ కీవర్డ్స్ చాలా ఉన్నాయి. ఎంత డిఫికల్ట్ ఉంది, సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఇక్కడ నేను చెక్ చేసుకున్నాను. ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఫోకస్ బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్ అనే ఫోకస్ కీవర్డ్ కి ఎంత ఉంది, సర్చ్ వాల్యూమ్ 5.4K ఉంది. ఈ ప్రోడక్ట్ నేను ఆన్ పేజ్ SEO చేయాలనుకున్నాను. బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్, ఈ కీవర్డ్ కి నేను ఒక ప్రోడక్ట్ అనేది తీసుకుంటాను. ఇక్కడ యాడ్, ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంది, ఇక్కడ యాడ్ న్యూ ప్రోడక్ట్ అని తీసుకుంటున్నాను. ఓకేనా, యాడ్ న్యూ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి SEO ర్యాంకింగ్ మనకి ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అంటే బాటమ్ లో కనిపిస్తుంది. SEO ర్యాంకింగ్ అనేది ఇక్కడ మనకు బాటమ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఫోకస్ కీవర్డ్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక్కడ బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్,
ఇలా నేను ఒక ఫోకస్ కీవర్డ్ అయితే తీసుకున్నాను. ఓకే, బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్. ఓకేనా, నెక్స్ట్ దీనికి నేను ఏంటి టైటిల్ తీసుకోవాలి. చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ న్యూ చాటింగ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్ అనే కీవర్డ్కు మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ గివ్ నేను ఇలా బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్ కి నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అయితే తీసుకుంటున్నాను చాట్‌జీపీటీలో. చూసారా, బెస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ అని ఇచ్చింది. ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ ఫోకస్ కీవర్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎడిట్స్ పెట్టాను. ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చేస్తాను. ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ టైటిల్ తీసుకున్నాం. టైటిల్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్ తీసుకున్నాం. బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్, హెల్ప్స్ రెడ్యూస్ హెయిర్ లాస్, strengthening roots and promote healthy hair growth using natural ingredients. ఓకేనా, ఇది మెటా డిస్క్రిప్షన్ అయితే తీసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఎంటర్ చేస్తాను. ఓకేనా, చూడండి ఇక్కడ బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్ ఇక్కడ కూడా వచ్చిందా, బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్. మనకి ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అనేది వచ్చింది. ఓకేనా, ఓకే ఇక్కడ చూడండి స్కోర్ ఎంత పెరిగింది, 41 పెరిగింది. అవునా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అయితే తీసుకోవాలి. మనం ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇది ప్రోడక్ట్ నేమ్. ఇక్కడ నేను మామా ఎర్త్ హెయిర్ ఆయిల్, ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, చూడండి ఇది ప్రోడక్ట్ నేమ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. ఓకేనా, ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం బ్రాండ్ అనేదిగా ఈ బ్రాండ్ కానుంచి ఇస్తున్నాం. అబౌట్ దిస్ సైట్. ఓకే, ఇక్కడ ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ యాడ్ చేద్దాం డిస్క్రిప్షన్. ఓకేనా, డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాం. మనకి ఇక్కడ హెడ్డింగ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ఈ హెడ్డింగ్ ఎలా ఉందో చూడండి. ఈ హెడ్డింగ్ H1 లో ఉందా, H2 లో ఉందా చూడండి. హెడ్డింగ్ ఎంత లాంగ్, హెడ్డింగ్ 1 ఉంది కాబట్టి ఇది హెడ్డింగ్ 2 లోకి తీసుకున్నాం. ఓకే, హెడ్డింగ్ 2 లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ మన ఫోకస్ కీవర్డ్ వస్తుందా లేదా చూసుకుంటాం. ఓకేనా, ఇక్కడ బూస్ట్ హెయిర్ గ్రోత్ కాకుండా మనకి ఇది బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్ ఎక్కడ రాద్దామంటే మనం ఇక్కడ బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఓకేనా, ఇలా మనం ఫోకస్ కీవర్డ్ అనేది అక్కడక్కడ
రాయాలన్నమాట మనం. ఓకేనా? చూడండి, మన ఫోకస్ కీవర్డ్ లాగానే ఇక్కడ పెరిగిందా. నెక్స్ట్ ఏంటి, ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నది. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఇమేజ్ అయితే తీసుకున్నాం. ఓకేనా? సరే, అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి మనం దీనికి సంబంధించిన ఇది కదా మనం తీసుకున్నది ప్రోడక్ట్. దీనికి మనం ఏమి ఇవ్వాలి, ఇమేజ్ ఆల్ట్ ఇవ్వాలి. ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ మన ఫోకస్ ఇవ్వాలి. ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్. ఓకేనా? మన ఫోకస్ కీవర్డ్ అనేది వచ్చి ఇక్కడ సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ అయితే ఇచ్చాను కదా. మన ఫోకస్ కీవర్డ్ ఇమేజ్ ఆల్రెడీ ఇచ్చాను ఇందాక. ఓకేనా? ఓకే, చూడండి ఇక్కడ స్కోర్ ఏమైనా పెరిగిందో చూద్దాం. మనం ప్రోడక్ట్ కూడా తెచ్చేది చూడండి, 55 అయింది కదా. ఇలా అయితే ఇచ్చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకేమున్నాయి, సింపుల్ ప్రోడక్ట్ కదా, ఇదైతే ఇచ్చేద్దాం. ఇంకా ఉంది ఇది. ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ 1200 ఇద్దాం. సేల్ ప్రైస్ ఎంత ఇద్దాం, 395 ఇద్దాం. అంటే మనకి ఇక్కడ ఇక్కడ సింపుల్ ప్రోడక్ట్ అని తీసుకుని ఇక్కడ మనం రెగ్యులర్ ప్రైస్ ఎంత తీసుకున్నాం, 1200. అంటే మనకు ఆఫర్లో ఎంతకు వచ్చింది, 395. ఆఫర్ ఎంత వరకు ఉంటుందంటే ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయాలి. టుడే నుంచి మనకు 10 వరకు ఉంటుంది అనుకోండి. ఇక్కడ 10 వరకు ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే, ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ అయితే ఇచ్చేసి ఏం చేస్తాం, ఇమేజ్ ఆల్ట్ కూడా ఇచ్చాం. ఇలా మనం SEO ఆప్టిమైజేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పబ్లిష్ అనాలి. ఇప్పుడు పబ్లిష్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. పర్మాలింక్ అని వచ్చింది, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. మనం చేసిన ప్రోడక్ట్ ఇమేజ్ ఎలా వచ్చింది చూద్దాం. చూసారా, రెగ్యులర్ ప్రైస్ 395, యాడ్ టు కార్ట్ వచ్చిందా లేదా చూడండి. మనం ఎన్ని ప్రోడక్ట్స్ చేసాం. ఓకే, చూడండి. చూసారా, మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇక్కడ చూడండి, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇక్కడ అబౌట్ దిస్ ఐటమ్ గురించి మనం రాసాం. ఓకేనా? ఇలా మనం ప్రోడక్ట్ కి, పోస్ట్ పేజ్ కి అండ్ పేజ్ కి మనం ఆన్ పేజ్ SEO అనేది చేయొచ్చు. ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.